మీద ఒక అమ్మాయి కేసు పెట్టింది కదా, దానికి మీరేమనుకుంటున్నారు? అది కరెక్ట్ కాదని అనుకుంటున్నాను. ఫేకే అనుకుంటున్నా. అంటే మరి ఆ అమ్మాయి 2 కోట్లు ఇచ్చాను అని చెప్పని అంటుంది. అంటే ఎవరో చేయమని ఉండారేమో అనుకుంటున్నా, మరి చేయమన్నారో చేస్తుందేమో అనుకుంటున్నా. ఆయన అంతమందికి అన్ని అనాథాశ్రమాలు నడిపేవాడు, అంతమందికి ఫౌండేషన్ చేసేవాడు. అలా 2 కోట్లకి ఆయన ఏం తగ్గడు కదా. అంటే ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటాను అని చెప్పి మోసం చేశాడు అని అంటుంది. అది ఎంతకడి కరెక్ట్ అనేది ఎవరికి తెలియదు కదా. అది ఆ అమ్మాయికి ఇతనికి మధ్య ఉన్న విషయం కాబట్టి మనం ఏంటి అనేది చెప్పలేము. ఫేక్ అనుకుంటున్నా. అదంతా ఫేకా? అంటే ఎందుకు చేసింది అంటారు? మనీ. మనీ కోసం. అంటే హర్ష సాయి ఇదంతా అమ్మాయి డబ్బుల కోసమే చేస్తుంది అని చెప్పి తను చెప్తున్నాడు. ఫాలోయింగ్ తగ్గిద్దామని అనుకోవచ్చు, లేదన్నా మనీ కోసం అనుకోవచ్చు. మరి 2 కోట్లు అమ్మాయి దగ్గర నుండి ఆశిస్తున్నాడు అని చెప్పని అంటున్నారు. అంటే డబ్బులు అనేది ఆశిస్తున్నాడు, ఆ అమ్మాయి దగ్గర నుంచి కూడా 2 కోట్లు తీసుకున్నాడు అని చెప్పి ఆ అమ్మాయి చెప్తుంది. డబ్బులకి ఆశించేవాడే అయితే బయట అంతమంది ప్రజలకి హెల్ప్ ఇవన్నీ చేయడు కదా. అమ్మాయి డబ్బుల కోసమే ఇలా చేస్తుంది నన్ను అని చెప్పి హర్ష సాయి రియాక్ట్ అవుతున్నాడు. దానికి మీరేమంటారు? అది నిజమే కావచ్చు కదా. ఇప్పుడు అమ్మాయి నిజంగా అమ్మాయి డబ్బుల కోసమే ఇదంతా చేస్తుంది అని అనుకుంటున్నారా? అనుకోవడం అంటే పబ్లిసిటీ కోసం కావచ్చు. అంటే ఇన్ని రోజుల్లో ఏంది సడన్గా ఇప్పటికిప్పుడు అలా చెప్తే అది ఎంతకాడికి కరెక్ట్ అవుతుంది అని. మరి రీసెంట్గా చూసుకుంటే జానీ మాస్టర్ది కూడా ఇట్లానే ఒక ఇష్యూ అయింది. ఇప్పుడు చూస్తే హర్ష సాయి ఇది అంటూ ఉంటా, చాలామంది చేసేవాళ్ళు డబ్బుల కోసం చేసేవాళ్ళు ఉంటారు, ఫ్యాన్ ఫాలోయింగ్ తగ్గిద్దామని అలాగా. ఇవి రెండు ఇన్ని డేస్ తర్వాత మళ్ళీ రావడం అనేది అది అసలు కరెక్ట్ కాదు. అది ఏదన్నా ఉంటే అప్పుడే చూడాలి, అప్పుడే మాట్లాడాలి. మళ్ళీ ఇన్ని డేస్ తర్వాత దీన్ని తీసి మాట్లాడడం అంటే అమ్మాయి ఇదంతా డబ్బు కోసం చేసింది అని మీ ఒపీనియనా? డబ్బు కోసం అనుకోవచ్చు, మామూలుగా సరదాగా చేస్తుందో అని చెప్పలేం కదా ఈ విషయం అనేది. అంటే సరదాగా ఎందుకు వెళ్ళి హర్ష సాయి మీద కేసు పెడుతుంది అమ్మాయి? ఎవరైనా చేయమని, లేదంటే బ్లాక్మెయిల్ చేసి ఉండాలి తిని, చేసి దానివల్ల వెళ్ళిందేమో అనుకుంటున్నాను. అంటే ఇందులో హర్ష సాయి తప్పేం లేదంటారా? తప్పు మనకు తెలియదు ఏ విషయం, చూసేదా తెలియదు ఏ విషయం అనేది. అంటే అసలు మీరేమనుకుంటున్నారు హర్ష సాయి గురించి? హర్ష సాయి గురించి చాలా మంచి అతను ఆయన. అందరికీ అంటే తను ఇలా నిజంగానే ఇలాగా ఒక అమ్మాయిని ప్రేమ పేరుతో ఇలా డబ్బుల కోసం మోసం చేస్తాడు అని అనుకుంటున్నారా? లేదు లేదు, అటువంటి క్యారెక్టర్ అయితే కాదు. కరెక్టర్ కాదు. అంటే అసలు మీరేమనుకుంటున్నారు హర్ష సాయి గురించి? అన్న మంచోడే, అన్న బాగా సేవలు చేస్తాడు, మంచి పేరుంది. ఇప్పుడు ఎవరిది తప్పు అంటారు, హర్ష సాయిదా అమ్మాయిదా? తప్పు అనేది ఎవరిది ఏంటనేది చెప్పలేము, అది వాళ్ళకి తెలియాలి. హర్ష సాయిది తప్పు ఉండదని అనుకుంటున్నాను.